హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా ఒక 16 వీక్స్కి ఈ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనము 2 టర్మ్స్గా చెప్తాము. ఒకటి బై అబోవ్ అంటే బై అబోవ్ చేయండి, లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇది చాలా ఇంపార్టెంట్. నేను కొన్ని వందల సార్లు చెప్పుంటాను, మళ్ళీ కూడా చెప్తాను. ఎందుకంటే కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి, ఎందుకు గురుప్రసాద్ గారు ఇలా చెప్తున్నారు, బై అబోవ్ చెప్తున్నారు, తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమంటున్నారు, వాటి ఏంటి డిఫరెన్స్ ఏంటి అని చాలామంది ఒక కన్ఫ్యూజ్లో ఉంటారు. మీరు కన్ఫ్యూజ్ పడబాకండి. యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో చేసుకోండి. ఎందుకంటే దానికి ఇన్డెప్త్గా చాలా ఉంటుంది. బై అబోవ్ అంటే ఒక ట్రెండ్ వచ్చి అక్కడి నుంచి మూవ్ అవ్వడానికి చాలా ఆస్కారాలు ఎక్కువ ఉంటుంది. వన్స్ ఆ బై అబోవ్ వాల్యూ ట్రిగర్ అవ్వకపోతే మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ 90% ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఆ వాల్యూ ట్రిగర్ అవ్వక ముందే కొనేస్తారు. అంటే ఏదో ఎలా చెప్పాలంటే ఒక నమ్మకం ట్రిగర్ అవుతుంది. బట్ ట్రిగర్ అవ్వకపోతే ఏం చేస్తారు మీరు చెప్పండి? నష్టపోతారు. కాబట్టి ఎందుకు మనకి పర్ఫెక్ట్గా ₹1 ప్రైస్ హై ప్రైస్ ఉన్నా కూడా మనకు ప్రాబ్లం లేదు, మనం కొనుక్కోవచ్చు. అది తర్వాత చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ చెప్తాను. వీటో స్విచ్ గియర్స్. చూడండి, వీటో స్విచ్ గియర్స్, ఇది వచ్చి VETO అని ఉంటుంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹128 ఉంది. చూడండి, ₹128 ఉంది. ఇప్పుడు మీరు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 132 పైన. చూడండి, 132 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 170, 210, 274. చూడండి, ఇప్పుడు 128 ఉంది, కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ ₹132 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత టార్గెట్ 170, 210, 274. స్టాప్ లాస్ వచ్చి ₹94 స్టాప్ లాస్. చూడండి, స్టాప్ లాస్ వచ్చి ₹94 స్టాప్ లాసు. వీటో ఇది కూడా వచ్చి మనకి 2015 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 245 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన గురుప్రసాద్ అకాడమీలో December 10th and 11th హైదరాబాద్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. ITC కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో December 10th and 11th. జస్ట్ ఇంకొక 4 సీట్స్ ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషనేట్గా ఉండాలా అంటే లైఫ్ టైం రెగ్యులర్గా యార్నింగ్ చేస్తూ ఉండాలి, షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా అనేవాళ్ళు, ఒక ప్యాషనెట్గా ఉండే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ ట్రీట్ అవుతుంది. ఈ 2 days వర్క్షాపు రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ వాట్సాప్ టీమ్కి కాంటాక్ట్ చేయండి. లాస్ట్ 4 సీట్సే ఉన్నాయి. ఎందుకంటే ఆ 4 సీట్స్ తర్వాత బుకింగ్స్ క్లోజ్ అయిపోతుంది. ఎక్కువ మందికి ఇక్కడ మన క్లాసెస్ తీయలేము. ఇది ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ అన్నమాట. అందుకనే లిమిటెడ్ మెంబర్సే మనం తీస్తున్నాము. అది ఇక ఎక్కువ మెంబర్స్ వచ్చారంటే ఇక నెక్స్ట్ బ్యాచ్కి మనము వాళ్ళకే చేయాల్సి వస్తుంది వాళ్ళకి. అది తర్వాత చూడండి, మరొక స్టాక్ వచ్చి చూడండి VST. ఈ స్టాక్ వచ్చి 20 సంవత్సరాల నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 3590 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 3615. చూడండి, 3615 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 3824, 4044, 4394. స్టాప్ లాస్ వచ్చి 3400 స్టాప్ లాస్. ఇది కూడా 5500 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 20 years నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. VST చూడండి, ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పాను. ఈ 2 కూడా బై ఓన్లీ అబోవ్ చెప్పాను. ఇది బ్రేక్ అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్,
సార్ మీరు 3 టార్గెట్స్ ఇస్తారు. ఎందుకు 3 టార్గెట్స్ ఇస్తారు? మన ఫస్ట్ టార్గెట్‌లోనే కదా మీరు ఎప్పుడు బుకింగ్ చేయమంటారు. మిగతా 2 టార్గెట్స్ సార్ అన్నారు. మిగతా 2 టార్గెట్స్ వచ్చి ఒక రెఫరెన్స్ అంటే కొంతమంది వాళ్ళ దగ్గర కొన్ని షేర్స్ హోల్డ్ చేసి ఉంటారు. వాళ్ళకి ఈ ట్రెండ్ ఎక్కడ దాకా వెళ్తుంది? టార్గెట్స్ ఎక్కడి దాకా ఉంటుంది? అంటే నేననేది లాంగ్ టర్మ్‌గా ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి కొన్ని స్టాక్స్ పెట్టుకునే ఉంటారు వాళ్ళు. వాళ్ళు దిగినా అమ్మరు, పెరిగినా అమ్మరు. ఇక ఎలా చెప్పాలంటే అలా 'ఆహనా పెళ్ళంటా'లో మన ఎవరు 'కోట శ్రీనివాసరావు' గారు అలా కోడిని ఏలాడదీసి దాన్ని రుచి అంటే కోడిని తిన్నట్టు ఫీల్ చేస్తారు చూసారా? వీళ్ళు కూడా అలాగా వీళ్ళ దగ్గర ఉండే స్టాకు పెరిగినప్పుడు మనకి డబ్బులు సంపాదించేసాము అని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే అది ఎంత గాలిలోనే వీళ్ళు బుక్ ప్రాఫిట్ చేస్తేనే కదా, బుక్ ప్రాఫిట్ చేయలేదు. అదేలాగా దిగినప్పుడేమో ఇక ఏడుపులు, మళ్ళీ పెరుగుతుందా లేదా, ఇదొక అంటే రియల్గా ఇట్స్ ఎగ్జాంపుల్ అది చెప్పాలంటే. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక వండర్ఫుల్ ప్లాన్ లాంచ్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు. అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో నా దగ్గర రీసెంట్గా ఈ 2 ఇయర్స్లో ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు. సార్ నా దగ్గర 5 కోట్లు ఉంది, 10 కోట్లు ఉన్నాయి, వాటిని నెక్స్ట్ 5 ఇయర్స్లో నేను డబల్ చేసుకోవాలి. అంటే బ్యాంక్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి చాలా తక్కువ ఇస్తున్నారు. అంటే 12 ఇయర్స్ 13 ఇయర్స్ పడుతుంది మాకు డబల్ అవ్వాలంటే. దానికోసం ఒక 5 ఇయర్స్లో డబల్ అయ్యే స్టాక్స్ చెప్పండి సార్ అని నన్ను రెగ్యులర్గా వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశాను. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్, చాలామంది తీసుకున్నారు. ఇది ఎలాగంటే మనం రికమెండ్ చేస్తాము. జస్ట్ నెక్స్ట్ వాళ్ళు 50 lakhs అబవ్ ఉండే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయమన్నాను. వాళ్ళే ఇది, ఎందుకంటే వాళ్ళే ఆ ఓర్పు సహనంతో ఉండగలరు. అందుకనే నేను ఇలా చెప్పాను. తర్వాత ఇప్పుడు ఆ 50 lakhs వచ్చి వాళ్ళ అకౌంట్లోనే వాళ్ళే కొని పెట్టుకుంటారు. నెక్స్ట్ 5 ఇయర్స్లో అది 1 crore అవుతుంది. ప్రపోర్షనట్గా ఎంతైనా సరే 5 crores పెడితే 10 crores వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇంకొకటి ఇక్కడ చాలా ముఖ్యమైనది, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. చక్కగా వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే పెట్టుకుంటారు. నెక్స్ట్ 5 ఇయర్స్లో 50 lakhs అనేది 1 crore అవుతుంది. జస్ట్ మనం రికమెండ్ చేసినందుకు దానికి ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం. అదేలాగనే ప్రపోర్షనట్గా ఒక 50 lakhsది 3 ఇయర్స్లో కూడా డబుల్ అయ్యే, అంటే దీనికి ఈ 5 ఇయర్స్కి 3 ఇయర్స్కి డిఫరెన్స్ ఏంటంటే 3 ఇయర్స్ దీంట్లో డివిడెండ్స్ అనేది రావు. ఈ 5 ఇయర్స్లో అంటూ డివిడెండ్స్ వస్తుంది. ఏదైనా సరే మీ డీమెట్ అకౌంట్లోనే ఉంటుంది. చక్కగా మీరు నెక్స్ట్ 5 ఇయర్స్లో కానీ 3 ఇయర్స్లో కానీ ఎలా చెప్పాలంటే ఆ ప్రాఫిట్స్ అనేది ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్, చాలామంది తీసుకున్నారు. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది కూడా తీసుకోవచ్చు. తర్వాత రీసెంట్గా మనము గురుప్రసాద్ అకాడమీలో ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ లాంచ్ చేశాము. మంత్లీ నిఫ్టీ ఎంట్రీ, తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ, తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 21 daysలో కొన్ని స్టాక్స్ అన్నీ ఇస్తున్నాము. ఇవన్నీ వచ్చి ఒక వండర్ఫుల్గా ఈ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ వస్తూనే ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.